Hello everyone. In this video, I am going to discuss about Kirchhoff's voltage law, KVL, Kirchhoff's voltage law. And this law states that sum of all branch voltages across the closed loop is equal to 0. అంటే ఆల్ బ్రాంచెస్ మీన్స్ ఎన్ని రిజిస్టర్స్ ఉంటే అన్ని రిజిస్టర్స్ని మనం బ్రాంచెస్గా కన్సిడర్ చేసుకుంటాము. అక్రాస్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్లోజ్డ్ లూప్. అది ఓపెన్ లూప్ అంటే ఏంటి? జస్ట్ ఏదన్నా అంటే ఓపెన్గా ఉంటే దాన్ని మనం ఓపెన్ లూప్ అంటారు. ఇలా కనెక్షన్ అనేది లేకుండా ఉండి అంటే క్లోజ్డ్ కనెక్షన్ లేకుండా ఏమన్నా స్పేసెస్ గ్యాప్స్ ఉంటే దాన్ని మనం ఓపెన్ లూప్ అంటాము. అదే ఓవరాల్ క్లోజ్గా అయితే దాన్ని మనం క్లోజ్డ్ లూప్ అంటారు. సో దిస్ KVL states that sum of all branch voltages across the closed loop is equal to 0. సో ఇక్కడ ఈ సర్క్యూట్ని మనం చూసుకుంటే ఇదేంటిది? క్లోజ్డ్ లూప్. అండ్ దీనిలో ఏంటి? కొన్ని రెసిస్టర్స్ ఉన్నాయి. 1 2 3 రెసిస్టర్స్ ఉన్నాయి. అండ్ వోల్టేజ్ అనేది ఉంది. వోల్టేజ్ అనేది మనం కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కరెంట్ అంటే I. సో I. ఇప్పుడు మనం వోల్టేజ్ అనేది పాస్ చేస్తే సమ్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ వోల్టేజెస్ కదా, సో వోల్టేజ్ పాస్ చేయాలి. వోల్టేజ్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు IR. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ మనం సప్లై ఇస్తున్నాం. సప్లై అనేది ఎలా? ఇటు నుంచి పాస్ చేస్తున్నాం కాబట్టి మైనస్తో స్టార్ట్ అవుతుంది. సో -VS ప్లస్ సమ్ అన్నారు. సమ్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ వోల్టేజెస్ కాబట్టి మనం ప్లస్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడికి పాస్ అవుతుంది. సో R1 ఉంది. R1 అంటే రెజిస్టర్. R1 దీనికి కరెంట్ ఫ్లో అవుతుంది కదా, దీనికి కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ దీనికి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దీన్ని మనం IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ లూప్ కాబట్టి మనం 0 రాస్తాం. సో ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం KVL. సో ఇక్కడ మనకు అన్నీ వచ్చేసాయి కదా, సమ్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ వోల్టేజెస్ వచ్చాయి. వోల్టేజ్ పాస్ చేసినప్పుడు కరెంట్ IR1 IR2 IR3 అవుతుంది. సో దీన్ని మనం రెడ్యూస్ చేస్తే ప్లస్ VS ఇవన్నీ మైనస్ IR1 మైనస్ IR2 మైనస్ IR3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ మైనస్ అటు వెళ్తే ఇది ఒకటే ప్లస్ అయ్యి ఇవన్నీ మైనస్ అయిపోతాయి. దీని నుంచి మనం VS రాసుకోవచ్చు కదా. VS ఈజ్ ఈక్వల్ టు IR1 ప్లస్ IR2 ప్లస్ IR3. దీనిలో అన్నిట్లో మనకు కామన్గా ఏం కనిపిస్తుంది? I అనేది కామన్, అంటే కరెంట్ అనేది కామన్గా ఉంది కాబట్టి మనం కరెంట్ కామన్ తీసుకుంటాం. R1 ప్లస్ R2 ప్లస్ R3 రిజిస్టర్ 1 రిజిస్టర్ 2 ప్లస్ రిజిస్టర్ 3 సో VS అనేది వచ్చేసింది. సో దీని నుంచి మనం కరెంట్ కనుక్కోవాలి. సో VS బై R1 ప్లస్ R2 ప్లస్ R3 ఈజ్ ఈక్వల్ టు I. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద Kirchhoff's voltage law KVL. ఇక్కడ ఏం చేసాము? సమ్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ వోల్టేజెస్ అక్రాస్ ద క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అసలు క్లోజ్డ్ లూప్ అంటే ఏంటి, ఓపెన్ లూప్ అంటే ఏంటో చూసాం. క్లోజ్డ్ లూప్ అంటే అన్నీ క్లోజ్గా ఉంటాయి, అంటే ఆల్ కనెక్షన్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చి క్లోజ్డ్గా ఉంటే దాన్ని క్లోజ్ లూప్ అంటారు. అదే కనెక్షన్స్ ఎక్కడన్నా మధ్యలో కనెక్షన్స్ వదిలేసి మనం కనెక్ట్ చేసినట్టు ఉంటే దాన్ని ఓపెన్ లూప్ అంటారు. ఇక్కడ ఇచ్చిన సర్క్యూట్ అనేది క్లోజ్డ్ లూప్లో ఉంది. అండ్ సమ్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ వోల్టేజెస్ అంటే కరెంట్ I అనేది పాస్ అవుతుంది అన్నిట్లోనూ. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వోల్టేజ్ కదా, సమ్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ వోల్టేజెసే కనుగోవాలి. సో V ఈజ్ ఈక్వల్ టు IR. సో కరెంట్ V అనేది పాస్ అవుతుంది. ఫస్ట్ -VS నుంచి ఇక్కడ నుంచి పాస్ అవుతుంది కాబట్టి అన్నిటికీ కరెంట్ I అనేది కామన్గా ఉంటుంది. ప్రతి ఒక్క చోట I అనేది జనరేట్ చేసుకుంటుంది కరెంట్ ప్రతి రిజిస్టర్ దగ్గర. సో R1 దగ్గర జనరేట్ చేస్తుంటుంది, R2 దగ్గర చేసుకుంటుంది, అండ్ అలానే R3 దగ్గర కూడా చేసుకుంటుంది. సో IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 ఈజ్ ఈక్వల్ టు 0 మనం రిప్రజెంట్ చేసాం. తర్వాత ఈ మైనస్ని మనం ప్లస్ చేయాలి. ప్లస్ VS ఇది ప్లస్ అయితే ఇవన్నీ మైనస్ అయిపోతాయి కదా. సో -IR1
మైనస్ IR2 మైనస్ IR3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు VS ఈజ్ ఈక్వల్ టు కిట్టి ఆపోజిట్ సైడ్ వస్తే ఇవన్నీ పాజిటివ్ అయిపోతాయి. సో IR1 ప్లస్ IR2 ప్లస్ IR3. ఈ అన్నిట్లో కామన్గా ఏం కనిపిస్తుంది, I అనేది అన్నిట్లో కామన్గా కనిపిస్తుంది. సో I అనేది కామన్ తీసేస్తాము. R1 ప్లస్ R2 ప్లస్ R3. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది I ఈజ్ ఈక్వల్ టు VS బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో దీన్ని ఎలా కూడా V ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెజిస్టర్స్. సో ఇలా మనకి ఫామ్ వచ్చింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద KVL. So I hope you all like this video. So please do like, share, comment and subscribe my YouTube channel for more information. Thank you for watching.